హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి పండగ సందర్భంగా వినాయక మండపం ఏర్పాటు చేయు ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని తీసుకొని వచ్చింది. ఇంతకుముందు వినాయక మండపం ఏర్పాటు కోసం ప్రజలు అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ మరియు పోలీస్ శాఖల నుంచి నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసి పత్రాన్ని తీసుకోవాల్సి ఉండేది. దీనికోసం ప్రజలు ఆయా శాఖల చుట్టూ తిరగవలసి వచ్చేది. ప్రజలు వెసులుబాటు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని అయితే రూపొందించింది. ఇందులో భాగంగా ప్రజలు 7995095880 మళ్ళీ రిపీట్ 7995095800 ఈ నెంబర్కి హాయ్ అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపితే నిరభ్యంతర పత్రమైన కోసం అనుకరించవలసినటువంటి ప్రక్రియ మొత్తం కూడా వాట్సాప్ ద్వారా ప్రజల యొక్క మొబైల్ ఫోన్కు వస్తుంది. ganeshutsav.net అనే వెబ్సైట్ నందు గణేష్ మండపం ఏర్పాటు చేసుకునేందుకు కమిటీ సభ్యుల వివరాలు, మండపం ఏర్పాటు చేయడానికి ప్రదేశం ఉంటుంది కదా దాన్ని, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో దాన్ని, అట్ ద సేమ్ టైం విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఏ రోజు జరుగుతుంది, ఆ సమయం, ఇవన్నీ కూడా అందులో నోట్ చేయవలసి ఉంటుంది. ఏ వాహనం ద్వారా మనం నిమజ్జనం చేస్తామో కూడా వివరాల్లో మొత్తం మనం కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. దరఖాస్తు సంబంధిత పోలీస్ స్టేషన్ SHO గారికి వెళ్తుంది. SHO ఆధ్వర్యంలో పురపాలక శాఖ, అగ్నిమాపక శాఖ మరియు విద్యుత్ శాఖ యొక్క సిబ్బంది ఒక బృందంగా ఏర్పడి మండపం ఏర్పాటు చేయు ప్రదేశమును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి సానుకూలంగా ఉంటే QR కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రం జారీ చేస్తారు మరియు అనుమతికి అవసరమైన రుసుము వివరాలు తెలియజేస్తారు. ప్రజలు వారికి దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రం నందు తగిన రుసుము చెల్లించి ఈ రసీదును వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఎడల SHO గారు వాటిని పరిశీలించి వెంటనే నిరభ్యంతర NOC పత్రమును జారీ చేస్తారు. ఈ నిరభ్యంతర పత్రాన్ని ప్రింట్ తీసి గణేష్ మండపంలో ఉంచి పోలీసు వారు సందర్శించిన సమయంలో మన QR కోడ్ను స్కాన్ చేసి తనిఖీ చేసుకునే ఆ వెసులుబాటు మనకు కల్పించాలని అయితే ఆంధ్ర ప్రభుత్వం ఈ హెచ్చరికలను జారీ చేసింది. మీరు గణేష్ నిమజ్జనం చేయాలి అన్న టైంలో ఏ వాహనం యూజ్ చేస్తారో అది ఫస్ట్ నుంచి మీరు ఏదైతే కమిటీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లను, దాంతోపాటుగా ఎవరు అంటే దాన్ని మెయింటైన్ చేస్తారో అది, ఏ ప్లేస్లో పెట్టబోతున్నారు, ఏ టైంకి నిమజ్జనం, ఏ టైంకి ప్రతిష్ట, ఇవన్నీ కూడా అందులో ఫిల్ చేసి మీరు పంపించగలిగితే వెంటనే మనకు NOCకి సంబంధించి ఒక ధృవీకరణ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా గణేష్ ఉత్సవం హ్యాపీగా చేసుకోవచ్చు. రైట్, మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.